ఓం సహనావతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమస్తత్వవిధానంద గురుపాదాంభుజన్మనే సవిలాసమహామోహ గ్రాహగ్రాసైకకర్మణే. ఆత్మస్వరూప బంధుగణః, మనము భగవద్గీతలోని మొదటి శ్లోకం చూసాము. ధృతరాష్ట్రుడు సంజయుడిని అడిగాడు, కొద్దిగా సౌండ్ పెంచుతారా? నా వాళ్ళు పాండవులు వినపడుతుందా అండి? కృష్ణమూర్తి గారు వినపడుతుందా? స్వామిజీ లో వాయిస్ ఉంది. ఇప్పుడండి లో వాయిస్ ఉంది, కొంచెం ఇంక్రీజ్ చేయగలిగితే చూడండి. వినపడుతుంది బట్ చాలా లో ఉంది వాయిస్. ఓకే ఓకే, ఐ విల్ ఇంక్రీజ్ మై వాయిస్. ఓకే. పాండవులు మరియు నా వాళ్ళు యుద్ధభూమిలో ఏం చేస్తున్నారు అంటే, యుద్ధం చేయాలని వెళ్ళినారు, యుద్ధమే చేస్తారు కానీ మిగతా వేరే ఏమీ చేయరు. అయితే విశేషంగా ఏమైనా అక్కడ జరిగిందా అని ధృతరాష్ట్రుడి యొక్క ప్రశ్న ఇక్కడ. అయితే రెండో శ్లోకంలోకి వెళ్దాము. సంజయుడు ఏం చెప్తున్నాడో మనం చూద్దాం. సంజయ ఉవాచ సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం దుర్యోధనస్తథా ఆచార్యముపసంగమ్య రాజావచనమబ్రవీత్. దృష్ట్వా తు పాండవానీకం. దృష్ట్వా అంటే చూస్తూ ఉంటే. ఏమని చెప్తున్నాడు? చూస్తూ ఉంటే దృష్ట్వా అంటున్నాడు. ఈ దృష్ట్వాని మనం గట్టిగా పట్టుకోవాలి మన జీవితంలో. దృష్ట్వా అంటే చూస్తూ ఉంటే. అంటే ఇక్కడ అక్కడ యుద్ధం గురించి సంజయుడు చెప్తున్నాడు. ఈ దృష్ట్వా అనేది మన జీవితంలో మనకు ఎలా ఉపయోగపడుతుందో మనం చూసుకోవాలి. ఈ దృష్ట్వా అనేది మనం సాక్షి భావంతో చూడాలి. మన దేహాది మనసు ఇంద్రియాలు ఈ సంఘాతాన్ని మనం ఎప్పుడైతే మనము సాక్షి భావంతో చూస్తామో అవి మనకంటే భిన్నంగా కనపడతాయి. నేను ఈ దేహం, ఈ తాదాత్మ్యాన్ని మనకు బయటికి వెళ్ళొచ్చు. ఈ దృష్ట్వా అనే పదాన్ని మనం గట్టిగా పట్టుకుంటే చూడండి, సంజయుడు సమ్యక్ జయతి ఇది సంజయ, చక్కగా తెలుసుకునేవాడు, చక్కటి జయాన్ని పొందినవాడు సంజయుడు. సో ఆ సంజయుడు చూస్తూ ఉంటే చెప్తున్నాడు ఏమవుతుంది. పాండవానీకం, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి పాండవుల్ని చూస్తున్నా అని ఎవరు చెప్తున్నారు? రాజు అయినటువంటి దుర్యోధనుడు చెప్తున్నాడు.
ఆచార్యుడి దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, ఏమని, పాండవ సైన్యం అంతా కూడా ఎలా ఉంది, వీళ్ళ వ్యూహం ఏమిటి, ఈ వ్యూహాన్ని ఎవరు తయారు చేశారు. సాధారణంగా మనము ఇప్పుడు ఈ మహాభారత యుద్ధంలో ఎంతమంది సైన్యం పాల్గొన్నారు అంటే 11 అక్షౌహిణీలు కౌరవుల వైపు, 7 అక్షౌహిణీలు పాండవుల వైపు. అయితే ఒక్కొక్క అక్షౌహిణికి రథాలు తోలేవారు 21,870 మంది. 21,870 రథాలు ఉన్నాయి. ఒక్కొక్క రథానికి 2 గుర్రాలు వేసుకున్న డబల్, ఒక్కొక్క గుర్రం వేసుకున్న 21,870 ఉంటాయి. అలాగే ఏనుగులు, ఎన్ని ఏనుగులు ఉన్నాయి అంటే 21,870 ఏనుగులు ఉన్నాయి. ఇంకా గుర్రాలు 65,610 గుర్రాలు ఉన్నాయి. ఈ మొత్తం ఇంకా గుర్రాల మీద వెళ్ళే వాళ్ళు, ఏనుగుల మీద వెళ్ళే వాళ్ళు, రథాలను తోలే వాళ్ళు, వాళ్ళంతా కాకుండా సైనికులు యుద్ధాలు పట్టుకొని, ఆయుధాలు పట్టుకొని వెళ్ళే వాళ్ళు 1,09,350 మంది ఉన్నారు. ఇదంతా కలిపితే ఒక్క అక్షౌహిణి. ఇలాంటి అక్షౌహిణీలు 11 ధృతరాష్ట్రుడి వైపు, దుర్యోధన కౌరవుల వైపు ఉన్నాయి, 9 పాండవుల వైపు ఉన్నాయి. 7 అక్షౌహిణీలు పాండవుల వైపు ఉన్నాయి, 11 కౌరవుల వైపు ఉన్నాయి. ఇవన్నీ చూసి కూడా ఇంకా దుర్యోధనునికి మనసులో ఒక బెంగ, నేను యుద్ధం చేయగలనా అంటే, మనము మన జీవితంలో కూడా మనం ఒక పని చేస్తున్నాం అనుకోండి, ఈ పని మనం చేస్తామా లేదా అనే ఆలోచన మనలో కలుగుతుంది. అందుకని ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు. ఆచార్యుడైన ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి, చూసావా ఈ పాండవ సైన్యం అంతా కూడా వీళ్ళిలా వ్యూహంలో ఉన్నారు. వ్యూహాలంటే ఏమిటి? చక్ర వ్యూహము, ఇంకా గరుడ వ్యూహము, వజ్ర వ్యూహము. అయితే పాండవులు ఏ వ్యూహాన్ని పెట్టుకున్నారు అంటే వజ్ర వ్యూహాన్ని పెట్టుకొని ఉన్నారు. ఆ వజ్ర వ్యూహం ఎలా డిజైన్ చేస్తున్నారంటే, తక్కువ సంఖ్య ఉన్నా కూడా ఎంతో మంది, కొన్ని వేల మంది ఉన్నట్లు కనపడేలాగా ఉంటుంది వజ్ర వ్యూహం. సో అలాంటి వజ్ర వ్యూహం అక్కడ పాండవులు ఏర్పాటు చేసుకున్నారు. అది చూసిన దుర్యోధనుడికి కొంచెం బెంగ వచ్చింది. ఆ బెంగ వచ్చి ఆచార్యుడి దగ్గరికి వెళ్ళి, ఆచార్యుల దగ్గరికి వెళ్ళి చూసావా అని అడుగుతున్నారు. అంటే ఆచార్యుడికి తెలియకుండా ఉంటుందా? వీళ్ళందరూ ఆ ద్రోణాచార్యుడి దగ్గర ఇద్దరు కౌరవులు పాండవులు కలిసి నేర్చుకునింది. వెళ్ళి అడుగుతున్నారు. అంటే ఆయన మనస్సులో కొంచెం బెంగ ఉంది. మనకు పాండవుల యొక్క మనం చూస్తా లేదా, ఒక పక్క కృష్ణుడు ఉన్నాడు అక్కడ అనే బెంగ ఇంకా మొదలయ్యి ఉన్నది. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు, ఆచార్యుల దగ్గరికి వెళ్ళి ఇలా మాట్లాడుతున్నాడు. రాజా వచనం అబ్రవీత్, ఇలా పలుకుతున్నాడు. ఈ పాండవుల సైన్యం చూస్తే ఇలా ఉంది. ఇంకా ముందు శ్లోకాల్లో చెప్పబోతున్నాడు ఈ సైన్యం ఎలా ఉంది అనేది. ఈ శ్లోకాన్ని మనం మన జీవితంలో ఎలా అన్వయించుకోవాలి. మనకు కూడా రోజువారీ కష్టాలు ఏవో వస్తూ ఉంటాయి. దుర్యోధనుడు ఆచార్యుడి దగ్గరికి వెళ్ళారంటే
మన జీవితంలో వచ్చే మన సంశయాలు కూడా అంతటి దుర్యోధనుడికి యాక్చువల్లీ సుయోధనుడు అని పేరు. కానీ తెలివి తక్కువై అజ్ఞానంతో ప్రవర్తించాడు కాబట్టి దుర్యోధనుడు అని అంటున్నారు. దుర్యోధనుడికే ఆచార్యుడి దగ్గరికి వెళ్ళాలి అని ఒక చిన్న బుద్ధి కలిగితే మనం కూడా మన జీవితంలో ఏం చేయాలి? ఆచార్యుడి దగ్గరికి వెళ్ళి మనం నేర్చుకోవాలా వద్దా? మన జీవితం ముండకోపనిషత్తులో ఏం చెప్తారంటే, స్తోత్రియం బ్రహ్మనిష్టం స గురుమేవాభిగచ్చేత్. సో అటువంటి ఆచార్యుడి దగ్గరికి, ఎటువంటి ఆచార్యుడి దగ్గరికి? ఎవరైతే స్తోత్రియుడో బ్రహ్మనిష్ఠుడో అటువంటి ఆచార్యుడి దగ్గర మనము ఈ తత్వజ్ఞానాన్ని మనం నేర్చుకోవాలి. ఇంకా మనకు ఎన్నో సంశయాలు వస్తుంటాయి జీవితంలో. వివేకము, ఆ వివేకం మనం కలిగి ఉండాలి. ఇక్కడ ఈ కాంటెక్స్ట్ తీసుకుంటే యుద్ధ భూమిలో అందరూ ఉన్నారు, కానీ ఇంకా నేను వీళ్ళు ఇక్కడ యుద్ధ భూమికి ఎందుకు వచ్చారు? యుద్ధం చేస్తాము, ఎలాగైనా పాండవుల్ని మేము జయిస్తాము, మేము ఇంకా ఈ రాజ్యాన్ని ఏలుతుంటాము అనే భావంతోనే యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వచ్చినప్పుడు ఈ కాంటెక్స్ట్ అంతా ఇలా జరుగుతుంది. ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు సంజయుడిని. సంజయుడు జరిగింది చూసి చెప్తున్నాడు, ఇలా ద్రోణాచార్యుడి దగ్గరికి దుర్యోధనుడు వెళ్ళాడు, ఇలా అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు దుర్యోధనుడికి మనసులో ఒక శంక ఏర్పడిందా లేదా అండి? ఇంకా ఒక శంక ఉంది. నేను గెలుస్తానా గెలవనా అనే శంక దుర్యోధనలో బాగా గట్టిగా బలంగా ఉంది. ఒకవేళ అలాగే అనుకుంటే వాళ్ళది ఎంత, ఇప్పుడు ఇదే శ్లోకాన్ని ఇంకొక రకంగా తీసుకున్నాం. వాళ్ళదంతా కానీ ఏడు ఆరోహణలు మంది 11 ఆరోహణలు గెలిచేయచ్చు ఈజీగా అని యుద్ధం స్టార్ట్ చేస్తారు. మరి ఆచార్యుడి దగ్గరికి ఆచార్యుడికి తెలియదా ఇవన్నీ? ఇద్దరు కలిసి ఒకరు చదువుతారు, వాళ్ళ సైన్యం ఎంతనో వీళ్ళ సైన్యం ఎంతనో ఇవన్నీ ఆచార్యులు తెలియకుండానే ఆచార్యుడి దగ్గరికి వెళ్ళి ఈయన చెప్పడం మొదలు పెట్టాడు. అంటే చూడండి ఎంత అజ్ఞానం ఉందో. ఆచార్యుడికి అన్ని తెలుసు, ద్రోణాచార్యుడే ఇద్దరికి ఎవరి సామర్థ్యం ఎంతో కూడా తెలుసు. అలాంటిది దుర్యోధనుడు వెళ్ళి ఇంకో చూసావా వీళ్ళదింత వాళ్ళదింత వీళ్ళదింత అని చెప్తున్నాడంటే అతనికి ఎంత అజ్ఞానంతో ప్రవర్తిస్తున్నాడో చూడండి. మనం కూడా మన జీవితాల్లో కొన్ని ప్రదేశాలతో చాలా అజ్ఞానంతో ప్రవర్తిస్తూ ఉంటాం. ఏది సత్యమో ఏది అసత్యమో అనేది వదిలేస్తాం. కాబట్టి దుర్యోధనుడు ఇక్కడ అజ్ఞానంతో కూడుకొని ఆచార్యుల దగ్గరికి వెళ్ళి ఈ సైన్యం వింటున్నారు ఆ సైన్యం వింటున్నారు అని చెప్తుంటే అతని అజ్ఞానం చాలా బలంగా ఉంది. మనం ఎలా ఉన్నాం? మన జీవితంలో దుర్యోధనులాగా ప్రవర్తిస్తున్నామా, లేకపోతే అర్జునుడి లాగా జిజ్ఞాస కలిగి ఉన్నాం? మనం చెక్ చేసుకోవాలి మన జీవితం. ఈ అజ్ఞానం ఉందనుకోండి, ఈ అజ్ఞానం మనం ఏం చేస్తుందంటే ఎన్నో తిప్పలు పెట్టేస్తుంది. ఎలాగంటే ఒక అమ్మగారు బంగారు ఆభరణం కంఠంలో పెట్టుకొని ఉన్నారు, కానీ కంఠంలో ఉన్నటువంటి బంగారు ఆభరణాన్ని వెతకకుండా మొత్తం ప్రపంచం అంతా వెతుకుతున్నారు. ఇంట్లో వెతికారు, అరుగు బయట వెతికారు, ఊర్లో వెతికారు, అంతా ఎక్కడా వెతకలేదు. వెతకని చోటంటూ లేదు, అన్ని చోట్ల వెతికారు. కానీ ఆ కంఠాహారం ఎక్కడుందంటే చెయ్యి వేసుకుంటే ఇక్కడే ఉంది, ఈ కంఠంలోనే ఉంది. అటువంటిది మన లోపల ఉన్నటువంటి ఆత్మ చైతన్యము మనం మరిచి అజ్ఞానంతో పరుగులు తీస్తూ ఉన్నాం. దేహము నేనని, మనస్సు నేనని, ఇంద్రియాలు నేనని ఈ భావజాలంలో ఉంటూ ఇవే సత్యముల అన్నట్లుగా ఉంటూ వీటిలో ఉండి సంసారం అనే
సంసారం అంటే ఏమీ లేదండి. నేను, నాది అనే భావన. ఈ నేను, నాది అనే భావన ఎప్పుడైతే వస్తుందో, దానికే సంసారం అని పేరు. ఆ భావన రాగానే ఇంకేమొస్తాయి? రాగద్వేషాలు, సుఖదుఖాలు. ఒకవేళ అన్నారనుకోండి, నాకు ద్వేషం ఎవ్వరి మీద లేదండి. కేవలం రాగం మాత్రమే ఉంది అన్నారు. రాగంతో అలా గట్టిగా పట్టుకొని కూర్చున్నారనుకోండి, ఏమవుతుంది? ద్వేషం వస్తుంది. నాకు ప్రేమనే ఉందండి. నాకు రాగం మాత్రమే ఉంది. నా పిల్లలంటే, నా భార్య అంటే, నా భర్త అంటే కేవలం రాగమే ఉంది. నేను వాళ్ళని ఎప్పుడు ద్వేషించలేదా అంటే అలా కుదరదు. ఎలాగైతే రూపాయి కాయిన్‌కి బొమ్మ, గొలుసు ఉంటాయో అదే విధంగా రాగం ఉంటే ద్వేషము, ద్వేషం ఉంటే రాగం. ఆ 2 కూడా వస్తాయి. వీటికి రాగద్వేషాలకి ఉన్నాయంటే సుఖ దుఃఖాలు. రాగం ఉంటే సుఖము, ద్వేషం ఉంటే దుఃఖం. ఈ సుఖ దుఃఖాలకి, రాగద్వేషాలకి మూలంలో అజ్ఞానం, మూల కారణం అంటే అజ్ఞానం. అజ్ఞానం ఎందువల్ల ఉంది అండి? మనం విచారం చేస్తే అజ్ఞానం ఎందువల్ల ఉంది అంటే మనం తెలుసుకోలేము. తప్పుడుగా తప్పుగా తెలుసుకుంటున్నాం. వాస్తవమైన ఆత్మ చైతన్య స్వరూపుడను నేను అన్న విషయం తెలుసుకోకుండా, నేను ఈ దేహము, నేను ఈ మనస్సు, నేను ఈ ఇంద్రియాలు, నేను ఈ బుద్ధి, వీటి మీద ఇవే సత్యముల్లా అన్నట్లు వ్యవహరిస్తూ ఉన్నాం. ఈ దేహానికి ఏదైనా కొంచెం కష్టం, సుఖం వచ్చిందనుకోండి, నాకే కష్టం వచ్చిందా? మనసు ఏవేవో ఆలోచనలు పెట్టుకొని ఉంటుంది. ఆ మనస్సుకి ఆ మనస్సు సుఖంగా ఉంటే నేను సుఖంగా ఉన్నాను. ఆ మనస్సు దుఃఖంగా ఉంటే నేను దుఃఖంగా ఉన్నాను. అని లేని దాని మీద మనం ఆరోపించుకొని ఉన్నాము. సత్యమైన వస్తువు ఆత్మ చైతన్య స్వరూపము నేను అని తెలుసుకోకుండా ఏదేదైతే నేను కాదో, నేను కాని దానిని పట్టుకొని కూర్చొని అదే నేను అన్నట్లుగా వ్యవహరిస్తుంటే దానికి అజ్ఞానము అని పేరు. మరి ఈ అజ్ఞానం నుంచి బయటపడే దారి లేదా అంటే ఇప్పుడు ఇక్కడే ఉంది. ఎంతో సమయం పట్టదు. ఇప్పుడు ఇక్కడ నేను ఇది కాదు, ఫలానా కాదు, నేను ఇది అని మనం తెలుసుకుంటాము. దేహం కాదు, ఈ మనస్సు నేను కాదు, ఈ విషయాలు నేను కాదు, ఈ బుద్ధి నేను కాదు, అన్నిటినీ పెట్టి ఇప్పుడు ఇక్కడ ఈ ప్రజెంట్ మూమెంట్ నేను ఉండగలుగుతున్నాను. ఎప్పుడైతే నేను ఈ ప్రజెంట్ మూమెంట్ లో ఉన్నా అప్పుడు నాకు ఆత్మ చైతన్య స్వరూపము నేనే అయి ఉన్నాను. మోక్షం అంటే ఏంటో తెలుసు. అలా కాకుండా ఇక్కడ దుర్యోధనులాగా వ్యవహరిస్తున్నాం. దుర్యోధనుడు షేక్ అయిపోతున్నాడు ఇక్కడ. ఇక్కడ చూస్తే 7 అక్షోహిణీలే ఉన్నాయి. మన దగ్గర 11 అక్షోహిణీలు ఉన్నాయి. కానీ ఇంకా అతనికి స్థిరత్వం లేదు, స్థిర బుద్ధి లేదు. నెక్స్ట్ అర్జునుడి పరిస్థితి కూడా అదే రాబోయే శ్లోకాల్లో. అర్జునుడు కూడా నేను యుద్ధం చేయను, నేను వెళ్ళి సన్యాసం తీసుకొని భిక్షాచర్యం చరంతి అని అర్జునుడు కూడా ముందు చెప్పబోతున్నాడు. అందుకే దీనికి అర్జున విషాద యోగము అని పేరు. ఇక్కడ మన మనస్సు ఎలా ఉంటుంది? దుర్యోధనులాగా మన మనస్సు వ్యవహరిస్తుందా? అతను ఎన్ని ఐడియాస్ వేస్తున్నాడు చూడండి. సో ఇక్కడ ఆచార్యుడి దగ్గరికి వెళ్ళి వీళ్ళ వీళ్ళ వ్యూహాలు ఇలా ఉన్నాయి, మనం ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఎన్ని వ్యూహాలన్నీ కూడా ఇవన్నీ ఎన్నెన్నో ఆలోచనలు, ఎన్నెన్నో పన్నోగాలు వేసేసి ఎలాగైనా మనము పాండవులని నశింప చేయాలి, వాళ్ళను బ్రతకనివ్వకూడదు.
అన్న భావన పెట్టుకొని అతను ఆచార్య దగ్గరికి వెళ్ళి ఇలా పలుకుతున్నాడు. ఏం పలుకుతున్నాడు అంటే 3వ శ్లోకం చూద్దాము. పశ్యేతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చ వ్యూఢం ధృపదపుత్రేణ తవ శిష్యేన ధీమత. ఆచార్యుల దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తున్నాడు, పశ్యేతాం పాండుపుత్రాణం. చూడు అక్కడ పాండువులు పాండవులు ద్రుపద పుత్రేణ, ద్రుపది పుత్రుడు ద్రౌపది. అధ్యక్షుడిగా ఒక కమాండర్, ఈ రోజు కమాండర్ అంటే ఆర్మీ చీఫ్, అలాంటి కమాండరు కౌరవుల వైపు ఫస్ట్ 10 రోజులు భీష్ముడు ఉన్నాడు. తర్వాత ద్రోణుడు ఉన్నాడు 11వ రోజు నుంచి 15వ రోజు వరకు. 16వ రోజు నుంచి 17వ రోజు వరకు కర్ణుడు ఉన్నాడు. తర్వాత 18వ రోజు శల్యుడు ఉన్నాడు. అలాగే పాండవుల పక్క కమాండర్ ఎవరున్నాడంటే ద్రుపదుడు ఉన్నాడు, ద్రౌపదేయుని యొక్క పుత్రుడు. అంటే ఈ వచనాలు దుర్యోధనుడు ఆచార్యుడు ద్రోణుడి దగ్గరికి వెళ్ళి పలుకుతున్నాడు. వీళ్ళందరినీ చూసావా? ఈ పాండవులు ఎలా ఉన్నారు? వాళ్ళు ఎటువంటి వ్యూహాలలో ఉన్నారు? వాళ్ళు వజ్ర వ్యూహంలో ఉన్నారు. తర్వాత వ్యూహాన్ని వీళ్ళేమైనా మారుస్తారా? నేను ఈ ఆలోచనలకు చూడండి, ఈ మనస్సుకే ఆ పేరు పెట్టేయచ్చు. మనలో ఉండే మనస్సుడికే దుర్యోధనుడు అని పేరు పెట్టేయచ్చు. ఎందుకంటే మన మనస్సు ఎన్ని ఆలోచనలు కల్పిస్తుందండి. ఇప్పుడున్నటువంటి ఆలోచన మరుక్షణం ఉండదు. తర్వాత ఏమి ఆలోచన వస్తుందో మనకి ఎవరికైనా తెలుస్తుందా అండి? ఏ ఆలోచనలో తెలియదు. కానీ మనస్సు ఎన్ని ఆలోచనలు క్రియేట్ చేస్తుంది. ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు కొన్ని వందల ఆలోచనలు, కొన్ని వేల ఆలోచనలు క్రియేట్ చేస్తుంది. ఇప్పుడున్న భావజాలం కాసేపటికి మారిపోతుంది. కాబట్టి ఈ యుద్ధం బయట ఎక్కడో లేదు, మన లోపలే ఉంది. మన మనస్సుకే దుర్యోధన పేరు పెట్టచ్చు. ఒకవేళ అదే మనస్సు శాంతంగా ఆనంద స్వరూపంలో ఉన్నింది అనుకోండి, దానికే భగవానుడు అని పేరు పెట్టచ్చు. ఒకవేళ ఆ మనస్సు తెలుసుకోవాలి అనే భావంతో ఉంటే దానికే అర్జునుడు అని పేరు పెట్టచ్చు. ఆ మనసు చక్కగా తెలుసుకుంటే సంజయుడు అని పేరు పెట్టచ్చు. దీన్ని మనం పరిశీలించాలి. మన మనసు దుర్యోధనులాగా ఉందా, సంజయుడిలాగా ఉందా, అర్జునుడిలాగా ఉందా, లేదా సాక్షాత్తు పరమాత్ముడిలా ఉందా? ఈ యుద్ధం ఎప్పుడూ జరుగుతూనే ఉంది. మహాభారత యుద్ధం బయట జరిగినప్పటికీ మన లోపల యుద్ధం నిరంతరము జరుగుతుంది. ఈ మనస్సును మనం పరిశీలించాలి. మరి మనస్సును పరిశీలించడం ఎలాగా? మనస్సును పరిశీలించడం ఎలాగా అంటే ఒక చిన్న ధ్యానం చేద్దాము. అందరూ నిటారుగా కూర్చోండి. మెల్లగా కన్నులు మూయండి.
దేహంలో ఎటువంటి బిగింపు లేకుండా నిటారుగా కూర్చొని మనస్సును పరిశీలించండి. మనస్సులో ఏవేవో ఆలోచనలు ఉంటాయి. ఒక ఆలోచన వస్తుంది. దాన్ని గమనిస్తూ ఇంకో ఆలోచన వస్తుంది. ఆలోచనకి, ఆలోచనకి మధ్యలో ఏమి ఉంది గమనించండి. మనస్సును గమనించడం ఎలాగా అంటే, తల్లి పిల్లవాడిని గమనిస్తున్నట్లుగా, తల్లి తన పనులు తాను చేసుకుంటూ ఉంటుంది. పిల్లవాడు ఏడవగానే అలర్ట్ అయ్యి పిల్లవాడిని చూస్తుంది. అలాగే మన మనస్సులో వస్తున్నటువంటి ఆలోచనల పట్ల అలర్ట్‌గా ఉండాలి. పిల్లవాడు అల్లరి చేస్తుంటే తల్లి చూడగానే సైలెంట్ అయిపోతాడు. అదే విధంగా మనం మనస్సును పరిశీలిస్తూ ఉంటే మనస్సులోని ఆలోచనలు, వాటి యొక్క ప్రవాహము తగ్గిపోతుంది. మనస్సు అంటే ఏమీ కాదు. ఆలోచనల యొక్క ప్రవాహమే మనస్సు. ఒక ఆలోచన వస్తుంది. కొంత గ్యాప్ ఉంటుంది. తర్వాత ఇంకొక ఆలోచన వస్తుంది. ఈ ఆలోచన ప్రవాహాన్ని గమనించుట. ఒక ఆలోచన వస్తే, ఆ ఆలోచనని పట్టుకొని, ఆలోచన ఎటు తీసుకెళ్తే అటు వెళ్ళకుండా, ఆలోచనను గమనిస్తూ ఉండుట. ఆలోచన వస్తుంది, పోతుంది. కానీ నేను గమనిస్తూ ఉన్నాను. ఆలోచనతో మమైక్యము చెందకుండా సాక్షిగా ఆలోచనను గమనిస్తూ ఉన్నాను. బాహ్యమునందు వినపడే
శబ్దాలకు మనస్సు పేరు పెడుతుంది. ఏవో శబ్దాలు వినపడుతున్నాయి. ఆ శబ్దాలకు తగ్గ ఆలోచనలు, ఆ శబ్దాలకు పక్షి కూత, లేకపోతే మంత్రము అని ఏవో పేరు ప్రయత్నం చేస్తుంది మనస్సు. ఆ ఆ పేర్లు పెట్టే ప్రయత్నం చేసే మనస్సును గమనించుడు. గమనిస్తే మనస్సులో ఇంచుమించు ఏ ఆలోచనలు లేవు. ఒకటో రెండో ఆలోచనలు వస్తున్నప్పటికీ గమనించుట ద్వారా కూడా డ్రాప్ అయిపోతుంది. నేను ఎరుకగా ఉన్నాను. ఈ ఎరుకలో నాకు అన్నీ తెలుస్తున్నాయి. బయట వినపడే శబ్దాలు, దూరంగా ఉన్నటువంటి శబ్దాలు, దగ్గరగా ఉన్నటువంటి శబ్దాలు, మనస్సులోని ఆలోచనలు ఇవన్నీ కూడా తెలుస్తూ ఉన్నాయి. వీటన్నిటిని నేను సాక్షిగా చూస్తున్నాను. గమనిస్తే మనస్సులో ఇంచుమించు ఏ ఆలోచనలు లేవు. కేవలం ఎరుక మాత్రమే ఉన్నది. విశ్రాంతిగా కూర్చొని మెల్లగా కన్నులను తెరవవలెను. ఇలాగా మనం ఎప్పుడైతే మనస్సును గమనించే ప్రయత్నం చేస్తామో, మనస్సు బయటికి వెళ్ళకుండా అంతర్ముఖత చెంది మనస్సులో ఎటువంటి అజ్ఞానం గాని, కలుషితమైన ఆలోచనలు కానీ ఇవేవీ లేకుండా మనస్సు సత్వగుణంలోకి వచ్చే ప్రయత్నం అవుతుంది. ఎప్పుడైతే మనము సత్వగుణంలోకి మన మనస్సు వస్తుందో, అప్పుడు జ్ఞానం తెలుసుకోవడము, ఆ ఆత్మ చైతన్య స్వరూపము నేను అని తెలుసుకోవడం చాలా సులువైతుంది. అంతవరకు కూడా ఎలాగైతే దుర్యోధనుడి యొక్క ఆలోచనలు ఉన్నాయో, ఎలాగైనా ఎన్ని పన్నాగాలైనా వేసి వాళ్ళ పాండవుల మీద యుద్ధం గెలిచేసి, పాండవుల్ని తొక్కేసి, పాండవుల్ని వాళ్ళు ఉన్నారా లేరా అన్నట్లు చెయ్యాలి. పాండవులు అంటే ఎవరు అనే విధంగా చెయ్యాలి అని ఆయన ఎన్ని ఊహలేస్తున్నారో, అలా కూడా మన మనస్సు చాలా చెప్తూ ఉంటాం. చిన్న విషయాలు కూడా
చిన్న చిన్న విషయాలు కూడా ఎన్నెన్నో మన ముందు ఆలోచనలు తెచ్చిపెడుతుంది. ఉదాహరణకి మనం మార్కెట్‌కెళ్ళి ఒక వస్తువు కొనాలనుకుందాం. మార్కెట్‌కెళ్తాము, వస్తువు చూస్తాము, తెచ్చుకుంటాం. కానీ ఈ మార్కెట్‌కెళ్ళినప్పుడు మన మనస్సు ఎలా ఉంటుందంటే, ఎదుట వ్యక్తి ఈ రూపాయి వస్తువు నాకు రూ. 2కి అమ్ముతున్నాడా? నన్ను మోసం చేస్తున్నాడా? అతను నిజంగా నన్ను మోసం చేస్తున్నాడా? అనే భావజాలం మనసులో క్రియేట్ చేస్తుంది. గమ్ముగా తిన్నగా ఎళ్లి ఆ వస్తువు ఏది కావాలో అది ఎత్తుకొని రా. ఎన్నెన్నో ఆలోచన క్రియేట్ చేస్తుంది. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. ఇలాంటివి మన జీవితాల్లో ఒక వస్తువు కొనేటప్పటి నుంచి ఒక వ్యక్తులతో మన రిలేషన్ ఎలా ఉంది? మన రిలేషన్‌షిప్ ఎలా ఉంది? తల్లితో కానీ, తండ్రితో కానీ, కొడుకుతో కానీ, కూతురుతో కానీ, భార్యతో కానీ, పిల్లలతో కానీ ఎలా ఉంటూ ఉన్నాం? మనస్సు ఎన్నెన్నో క్రియేట్ చేస్తే దానితో మమేక్యమయ్యి అలా ఆ రిలేషన్స్‌తో మనం గడుపుతూ ఉన్నామా? లేక మనస్సును నేను సాక్షిగా ఉండి, ఇది మనసు క్రియేట్ చేస్తుంది ఈ భావజాలం అంతా అని తెలుసుకొని, ఆ మనసుతో మమైక్యము కాకుండా అందరినీ ప్రేమించి, అందరిలో ప్రేమ స్వరూపమైన ఆత్మ చైతన్యమును నేను ద్రష్టిస్తు చూస్తున్నాను. అనేది మనము ఎవరికి వారు చూసుకోవాలి. మన మనసు ఎన్నో ఆలోచనలు క్రియేట్ చేస్తుంది. ఎంతో భావజాలాన్ని, లేనిపోని భావజాలాన్ని అంతా కూడా గతాన్ని తీసుకొచ్చి ముందుకు పెడుతుంది. ఒక వ్యక్తి ఇప్పుడు అక్కడ వస్తున్నారనుకోండి, మన గేట్ దగ్గర వస్తున్నారనుకోండి. అక్కడ వస్తున్న వ్యక్తి ఎవరో మనకు కనపడదు. కొంచెం ఆ గేట్ నుంచి లోపలికి రాగానే అక్కడ ఏదైనా లైట్ వేసి ఉంటారు. అప్పుడు పలానా వ్యక్తి వస్తున్నాడు. ఆ వస్తున్న వ్యక్తి ఎవరు? మన మనసు చెప్పేస్తుంది. వస్తున్న వ్యక్తి పలానా మిత్రుడు, పలానా శత్రువు, పలానా వ్యక్తి, పలానా రూపము, పలానా పేరు అన్నీ కల్పించి, ఓహ్! ఈడు గతంలో నాకు ఇలా చేశాడు. భవిష్యత్తులో కూడా ఇలా చేస్తాడేమో అనే భావజాలం మన మనస్సు క్రియేట్ చేస్తుంది. అలా కాకుండా ఆ గతాన్నంతా పక్కన పెట్టి మనిషిని మనిషిలా మనం చూస్తున్నాం. ఆ ప్రయత్నం మనం చేద్దామా? ఒకవేళ ఇప్పుడు చేస్తూ ఉంటే అలాగే కంటిన్యూ చేద్దామా? ఇది మనం గమనించుకో. 4 అడుగులు వెనకల కనపరానప్పుడు ఆ వ్యక్తి గతం లేదు. ఆ వ్యక్తి ఎవరో మనకు తెలియట్లేదు. 4 అడుగులు ముందుకు రాగానే ఆ వ్యక్తి గతమంతా మనం మైండ్ క్రియేట్ చేసి నాకు వీడు మోసం చేశాడు, నన్ను వీడు అలా అన్నాడు, ఇలా అన్నాడు. ఈ భావజాలం అంతా మైండ్ ముందుకు తీసుకొనొస్తుంది. మనకు బయట ఎవరు శత్రువులు ఉండరండి. మన మనస్సే మనకు శత్రువు. మన మనస్సే మనకు శత్రువులాగా కల్పిస్తుంది. అటువంటి భావజాలాల నుంచి మనం బయటపడాలి. ఒకవేళ అలాగే ఆ మనసును పట్టుకొని అలా వ్యవహరిస్తున్నాం అనుకోండి, అసురులకి, రాక్షసులకి మనకి భయం. వీటి నుంచి మనం బయటపడి ఎప్పుడైతే మనము సద్బుద్ధిని తెచ్చుకొని సత్తులో ఉండి ఆ పరమాత్మను చేరుకోవాలి. ఆ సత్తే నాకు లక్ష్యము. సత్తే నాకు పరమ లక్ష్యము అని మనం పెట్టుకుంటాం. అప్పుడు మనము ఆ పరమాత్మని చేరడం చాలా సులువైన మార్గం అవుతుంది. ఇలాగ ఇక్కడ దుర్యోధనుడు ఎన్నో వ్యూహాలేస్తున్నాడు. ఈ చూడు ఈ పాండుపుత్రులంతా ఎలా ఉన్నారో, వాళ్ళ వ్యూహం ఎలా ఉంది? వాళ్ళు ఏ వ్యూహంలో ఉన్నారు? ఎలా ఉన్నారు? ఈ మ్యాప్ అంతా ఆయన పరిశీలిస్తున్నాడు.
ఎలా మనం వీళ్ళని ఓడించాలి. అయితే బయట ఇది జరిగింది బావుంది. మనం రోజు ప్లాన్ ఏసుకోవాలి గదా! మన మనస్సు మనకి ఎన్ని ప్లాన్స్ తెచ్చిపెడుతుంది. ఎన్నెన్ని రకాల ఆలోచనలు చేస్తుంది. మన ఇంద్రియాలు ఎటువంటి భోగాల పైకి వెళ్తున్నాయి అనే ప్లాన్ మనం గూడా వేసుకోవాలి గదా! ఇదంటే బయట జరిగింది యుద్ధం అనుకున్నాము. కానీ ఇదే యుద్ధం లోపల జరిగితే ఎలా ఉంటుంది? మన లోపల రోజు జరుగుతూనే ఉంది. మన ఇంద్రియాలు ఏం జెప్తున్నాయి? అదిగో ఇలా అక్కడ దారిలో వెళ్తూ ఉంటే ఆ స్వీట్ తీసుకో. లేకపోతే చక్కని మ్యూజిక్ పెట్టుకొని విను. సినిమాకెళ్ళు. ఇలా రకరకాలుగా మన ఇంద్రియాలు చెప్తూ ఉంటాయి. మనస్సు దానికి తోడవుతుంది. ఇంద్రియాలు, మనస్సు కలిసిపోయి ఉంటాయి. ఇంద్రియాలు చెప్తుంది, మనస్సు ఓకే, ఓకే అంటుంది. సో, ఈ విషయాలన్నిటి పట్ల మనం ఎలా ఉన్నాము జీవితం? మనం దుర్యోధనులాగా వ్యవహరిస్తున్నామా? అర్జునుడిలాగా వ్యవహరిస్తున్నామా? ఒకవేళ అర్జునుడిలాగా వ్యవహరిస్తుంటే మన లోపల జిజ్ఞాస అనేది పెరుగుతుంది. జిజ్ఞాసకు చిహ్నం ఎవరు అంటే అర్జునుడు. తెలుసుకోవాలి అనే భావన అర్జునుడిలో ఉంటుంది. అదే దుర్యోధనుడు అనుకోండి, ఇదెలా చేయాలి, అదెలా చేయాలి, అది ఇలా చేయాలి, వీళ్ళనెప్పుడు వాళ్ళని ఇలా చేయాలి, వీళ్ళని ఇలా చేయాలి. ఇవే పన్నాగాలు మన మనసులో మన జీవితం చెప్తుంది. మన జీవితంలో మన మనసు ఇలా చేస్తుంటుంది. వాళ్ళు నాకంటే ఎక్కువ పెద్ద కారు కొన్నారు. నేను పెద్ద కారు లేకపోతే వాళ్ళని ఎలా తిట్టాలి, వీళ్ళని ఎలా చేయాలి, వాడిని ఎలా అనాలి, వీడిని ఇలా అనాలి. ఇవే ఆలోచనలు మన మనసు మన ముందు పెడుతుంది. అవన్నీ పక్కన పెట్టేసి సత్వగుణంలో ఉండి తెలుసుకోవాలి అనే భావన మనం పెంచుకోవాలి. ఎందుకంటే జీవితం ఎంతో లేదండి. ఆల్రెడీ జీవితం చాలా గడిచిపోయింది. మనకు మిగిలున్న సమయం చాలా తక్కువ. ఎప్పుడు ఏమవుతుందో తెలీదు. నళినీ దళగతమతి చేతపన. జీవితం ఎలాంటిది అంటే తామర పువ్వు మీద నీటి బుడగ వంటిది. ఆ బుడగ ఎప్పుడు టప్పుమంటుందో తెలీదు. ఎంతవరకు ఇలా ఆ ఆకు మీద, తామరాకు మీద ఇలా 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 అల్లాడుతూ ఉంటుంది. మన జీవితం కూడా ఈరోజు ఒక కొత్త రోజు వచ్చిందంటే అది మనకు బ్లెస్సింగ్. ఇవాళ రాత్రి పడుకుంటే మనం రేపు లేస్తామో లేదా అన్న గ్యారంటీ మనకు లేదు. ఎవరైనా చెప్పగలరా గ్యారంటీగా నేను పొద్దున్నే లేస్తాను అనే గ్యారంటీ లేదు. అలాంటప్పుడు మనం తెలుసుకోవాలి అనే జిజ్ఞాస మనం పెట్టుకోవాలి. ఆ తెలుసుకోవాలి అనే జిజ్ఞాస పెట్టుకుంటే మనం అర్జునుడిలాగా ఉంటాం. లేకపోతే దుర్యోధనులాగా ఇలా ఎన్నో రకరకాలుగా మనసులో క్రియేట్ చేసే భావజాలంలో ఉంటూ అలాగే ఉండిపోతాం. అది మనం దుర్యోధనలా ఉండిపోవాలా, అర్జునుడిలాగా తెలుసుకొని ఆత్మ చైతన్య స్వరూప నిష్ఠలో ఉండాలా అనేది మనము నిర్ణయించుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే దీన్ని మనం అన్వయించుకున్నాం. బయట జరిగే యుద్ధం ఇలా బయట చాలా ఏవో ఉంటాయి. దాన్ని లోపల అంతర్ముఖంగా జరిగితే ఎలా ఉంది అనేది మనం ఇప్పుడు అన్వయించుకున్నాం. ఇంద్రియాలు, మనస్సు ఎలా బయటికి వెళ్తూ ఉంటాయి, ఎలా చేస్తూ ఉన్నాయి. బయట జరిగే యుద్ధం గురించి ఈ అధ్యాయంలో మొత్తం చెప్తూ ఉన్నారు. ఇలా వ్యూహాలున్నాయి, ఇలా ఇలా పాండవులు ఇలా పెట్టుకున్నారు, ఇలా చేస్తున్నారు, ఆచార్య నువ్వు చూడు అని. దుర్యోధనుడే ఆచార్యుడి దగ్గరికి వెళ్తున్నాడు. వెళ్ళి ఇలా చెప్తున్నారు. మరి మనం కూడా మన జీవితంలో ఒక సత్పురుషుల్ని, మహాత్ముల్ని పట్టుకొని వారి బాటలో మనం నడవాలి కదా! దాన్ని మనము ఇలా అన్వయించుకున్నాం. దుర్యోధను లాంటి వాడే అక్కడ వెళ్ళి ఇవన్నీ యుద్ధ భూమిలో ఇలా జరుగుతున్నాయంటే మన లోపల రోజు యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధానికి మనం ఏం చేయాలి? మనం సత్వగుణంలో ఉండాలి. అవన్నీ కూడా మనం చూసాం. నెక్స్ట్ రాబోయే శ్లోకాలన్నీ కూడా తర్వాత క్లాస్‌లో చూద్దాము. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే
ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం శ్రీకృష్ణార్పణమస్తు.